సింగరేణి బొగ్గు గనుల టెండర్లలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొంటున్నాయి. ఇప్పటికే కార్మిక సంఘాలు కూడా దీనిపై మండిపడుతున్నారు. ఒక వర్గం వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారమే ఈ టెండర్లలో పాల్గొనేటువంటి వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన కూడా బయటికి పొక్కడంతో ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు కూడా ఒక తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఇక్కడ భూపాలపల్లి అలాగే మొత్తం ఇక్కడ సింగరేణి బొగ్గు గనులకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలు కూడా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒక స్వయం ప్రతిపత్తిని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటే రాజకీయ జోక్యం చేసుకోవడం కూడా ఇక్కడ సరికాదన్నటువంటి విషయం కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి టీబీజీకేఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ అవినాష్ రెడ్డి రత్నం గారు ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది బ్రదర్? ఇప్పటి వరకు ఈ టెండర్ల విషయానికి వచ్చేసరికి అంటే ఆదిలోనే హంసాబాద్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరానికి 1,000,000 మెట్రిక్ టన్నుల బొగ్గు వెలికి తీస్తే దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ టెండర్లలోనే ఎందుకు ఈ అవకతవకలు జరుగుతున్నాయి అనుకుంటూ ఎందుకు ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఈ అజిటేషన్ జరుగుతుంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏటీఎంల సింగరేణి మారింది. ఆయన రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడాలంటే సింగరేణి పైసలు 10 కోట్లు. టెండర్ల విషయంలో ₹1,00,000 దాటిన టెండరు ఖచ్చితంగా ఈ యాక్షన్ కింద ఎవరైనా పాల్గొచ్చు. వాడు అమెరికా నుంచా, ఢిల్లీ నుంచా, ఎక్కడి నుంచైనా పాల్గొనొచ్చు. ఈ క్రమంలో ఏం చేసిందంటే సృజన్ రెడ్డి, ఎవరైతే రేవంత్ రెడ్డి బామ్మర్ది ఉన్నాడో అతను ఈ సర్టిఫికేట్ అనే విజిటింగ్ సర్టిఫికేట్ అనే ఒకటి తీసుకొచ్చారు. దాని విధానం ఎప్పటి నుంచి వచ్చింది? 2024 ఏప్రిల్న ఒక కాలం పెట్టారు. ఆ కాలం పెట్టి ఏం చేసారంటే ఎవరైతే సైట్ విజిట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ సర్టిఫికేట్. సైట్ విజిట్ చేసేటప్పుడు సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మన డేటా కావాలి. వాని ఫోన్ నెంబరు, వాని ఇంటి పేరు, గింటి పేరు అన్నీ వచ్చిన తర్వాత వీడేం చేస్తారు, వెంటనే వీళ్ళకి ఇస్తాడు. సృజన్ రెడ్డికి ఇస్తే సృజన్ రెడ్డి నేను రేవంత్ రెడ్డి బామర్దిని అని చెప్పి ఫోన్ చేసి బెదిరించి ఎవరు టెండర్ వేయకుండా ఆపి ఈ 100 కోట్ల కుంభకోణం చేయడానికి సృజన్ రెడ్డి మెయిన్గా రేవంత్ రెడ్డి పాల్పడ్డారు. ఓకే, అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి నష్టాలు, ఎందుకంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి టెండర్లో, కానీ ఇప్పుడు దీనివల్ల ఇక్కడ కార్మిక సంఘాలకు కానీ తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఒక స్వయం ప్రతిపత్తి హోదా కూడా వెళ్ళిపోతుంది. ఇది ఒక పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అట్లా జరుగుతుంటే ఇప్పటికీ మీ కార్మిక సంఘాలు, మీ కార్మిక చట్టాలు ఏం చెప్తున్నాయి? ఒక స్వయం ప్రతిపత్తిగానే ఉండాలనిపిస్తున్నారు. రాజకీయ జోక్యాన్ని ఎట్లా చూస్తున్నారు మరి దీన్ని? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన అంటే చెప్పలేనంత రాజకీయ జోక్యం. ఈరోజు కోటర్లల్లో అవినీతే, ఈరోజు మెడికల్ బోర్డు బంద్ చేసిరు, ఉన్న వారసత్వ ఉద్యోగాలని తీసేసిరు. ఈరోజు సింగరేణి డే జరుపుకోలేనంటే దుస్థితి. ప్రతి సంవత్సరం 3,50,000 సింగరేణి భూపాలపల్లికి ఇస్తే ఈరోజు కేవలం 40,000 ఇచ్చే చేతులు దులుపుకున్నారు. కానీ ఫుట్బాల్ ఆడడానికి 10 కోట్లు వస్తాయి రేవంత్ రెడ్డికి. సింగరేణి పైసలే. ఇవి ఎవరి పైసలు? మా చెమట, మా రక్తాన్ని రేవంత్ రెడ్డి పట్టుకోపోవడానికి ఎవరు? అక్కడ మోడల్ స్కూల్ కట్టాలంటే కొడంగల్లో సింగరేణి పైసలే. సింగరేణి దోచుకుంటారు, సింగరేణి నాశనం చేస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు ₹1 కూడా సింగరేణి డబ్బులు తీయలేదు. సిఎస్ఆర్ నిధులు తీసి రోడ్లో లేకపోతే స్కూల్లో కట్టిరు. కానీ ఈ ఫుట్బాల్ లాంటి మెస్సీ వస్తే ఫుట్బాల్ లాంటి పైసలు మాత్రం 10 కోట్లు పెట్టలేదు. వీళ్ళు సింగరేణి సర్వనాశనం చేస్తారు. కార్మికులు మేలుకున్నారు. ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్కి బుద్ధి చెప్తారు. ఈ యాక్షన్ అనేది ప్రైవసీగా జరగాలి. ఎవరు చేస్తారు టెండర్ అని తెలియదు. ఈ సృజన్ రెడ్డికి ఎట్లా చెప్తారండి వీళ్ళు? సృజన్ రెడ్డి ఎవరు అసలు? మా సింగరేణికి సృజన్ రెడ్డికి ఏంది సంబంధం? ప్రతి దాంట్లో అవినీతే. ఇవాళ ఇందారంది ఏందండి పరిస్థితి? 25 కోట్ల కుంభకోణం. ఫైన్ పడితే ఫైన్ ఎందుకు రద్దు చేస్తారు? ఇవాళ మా అధికారులు విజిలెన్స్ వాళ్ళకి ఇట్లా దీన్ని బయట పెడితే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేస్తారు, అధికారులను భయపెడతారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది రాజ్యం, మీ రాజ్యం అనుకుంటారా? బిడ్డ అనుకుంటున్నారు, రాజు పెట్టుకోండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ టెండర్ల మీద విచారణ జరిపిస్తాం. ఈరోజు కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి బొగ్గు శాఖ మంత్రి అయ్యారు కేంద్రంలో. మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయరండి? వెంటనే పిలుస్తారు. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా చెప్తున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒకవేళ దీనికి సిబిఐ ఎంక్వైరీకి రిక్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా, మరి ఎందుకు దీన్ని ఎట్లా చూస్తున్నారు? కిషన్ రెడ్డి గారు ఎట్లా చెప్తారు? మీరు రాష్ట్ర బొగ్గు శాఖ, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి, మీరు ఏంటి వెంటనే రాత్రి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిరు కదా, నువ్వే సిబిఐ విచారణ కేంద్రం చేస్తున్నాయి కదా. అవినీతి జరగకుండా ఈరోజు ఎందుకు క్యాన్సిల్ చేసిరు మీరు టెండర్లు? మేము అంటున్నాం 2024 ఏప్రిల్ తర్వాత వచ్చిన ప్రతి టెండర్ మీద ఎంక్వైరీ జరపాలి, ఈ దొంగల్ని బయట పెట్టాలి. సృజన్ రెడ్డి నీకు సింగరేణితోటి ఏం సంబంధం? నువ్వు టెండర్లు వేసుకుంటే పారదర్శకంగా అయ్యి నువ్వు కూడా టెండర్లో పాల్గొ. ప్రతి ఒక్కరిని బెదిరించుడు అంటే 100,000 కోట్లు దాచుకోపోతావా? ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు మీరు ఒకవేళ సిబిఐ విచారణ చేయకపోతే మా కేసీఆర్, కేటీఆర్ గారి నాయకత్వంలో
ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు మీ ఇల్లు కూడా మీటర్ ఇస్తాం మేము. ఓకే, ఇప్పుడు మరి దీనివల్ల ఇప్పుడు ఒకవేళ ఈ ట్రాన్స్పరెన్సీ లేకుండా ఇప్పుడు సుజన్ రెడ్డి గారే ఇనిషియేషన్ తీసుకుని టెండర్ల మీద వచ్చేటువంటి వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు కదా, ఒకవేళ ఇది ఒక ట్రాన్స్పరెన్సీగా జరగకుండా ఎవరైతే ప్లాన్డ్గా వాళ్ళే టెండర్లు దక్కించుకోవాలనుకుంటున్నారో ఒకవేళ అదే జరిగితే ఎట్లాంటి నష్టం ఇక్కడ సింగరేణి వ్యవస్థకు జరగబోతోంది? ఇవాళ 600 రూపాయలకు వచ్చే టెండర్ను కావాలని వీళ్ళు ఒక సిండికేట్గా ఏర్పడి 700-800 రూపాయలకి ఇస్తే కొన్ని వందల కోట్ల రూపాయల లాభం కాంట్రాక్టర్ చేకూరుతుంది. ఇవాళ కార్మికుడు నష్టపోతాడు, కంపెనీ ఇప్పుడే ఈ కంపెనీ లాస్ అయ్యే పరిస్థితికి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేవలము 26,000 కోట్ల రూపాయల బకాయి మాత్రమే ఉండే రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళు వచ్చి 25 నెలల అది 50,000 కోట్లకి ఎట్లా పోతుందండి? 50,000 కోట్లకి ఎట్లా పోతుంది? ఇవాళ ఉచిత విద్యుత్ అంటావు, డిస్కౌంట్లకు బిల్లులు లేవు, డిస్కౌంట్లు సింగరేణి. ఇవాళ సింగరేణి జరుపుకోలేటువంటి దుస్థితి అండి నీ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. 50,000 రూపాయల నువ్వు ఇస్తే కానీ ఫుట్బాల్ ఆడడానికి 10 కోట్లు వస్తాయి. ఇది ఎక్కడ న్యాయం? ప్రతి సింగరేణి కార్మికుడు దీని మీద బగ్గుమంటున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి రెడీ. ఓకే, ఇక్కడ ఖచ్చితంగా టెండర్లలో మాత్రం ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటేనే ఇక్కడ కార్మికులకు ప్రతి ఒక్క కార్మికుడు న్యాయం జరుగుతుంది అంటున్నారు. ఇదివరకు కూడా అంటే 2024 తర్వాత కూడా ఏదైతే సైట్ విజిట్ పేరుతోటి డీటెయిల్స్ సేకరిస్తున్నారో ఇది ఒక అక్రమమైనటువంటి మార్గం అంటున్నారు. వచ్చేటువంటి టెండర్లు వేసేటువంటి వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి గోప్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎవరైతే టెండర్లకు సైట్ విజిట్కి వస్తారో వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం వల్ల దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకొని ఎవరైతే టెండర్లు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో క్షమార్హం కాదు. దీనిపై ఒక సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో కూడా రేపు ఇప్పటికే ఇక్కడ సింగరేణి వ్యవస్థకు మాత్రం 50,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా ఇంకా వేరే మార్గాలు అనుసరిస్తుందని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పటికీ ఒక సంక్షేమ పథకాలు కూడా సింగరేణి వ్యవస్థకు అమలు చేయాల్సినటువంటి అవసరంలో ఇట్లాంటి అవినీతి జరిగితే మాత్రం ఇక్కడ దోచుకోవడానికే ఎక్కువ కేటాయింపు ఉంటుంది తప్ప కార్మికులకు న్యాయం జరగదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ కార్మిక సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.